మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 12 రాశుల వారికి మరి ఏ రాశుల వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, వివాహ పొంతన బాగుంటుంది. చాలామంది ఇప్పుడు శుక్రమౌఢ్యమి, మొన్నటి వరకు మంచి రోజులు లేవు, చూస్తే అయ్యగారులు బ్రాహ్మణులు అందరూ బిజీగా ఉన్నారు. సో నా వద్దకు కూడా చాలామంది ఈ యొక్క మనకు మా కూతురుకు ఈ సంబంధం వచ్చింది, సెట్ అవుతుందా కాదా అనే విధంగా ఒక్క మ్యాచ్కు 5 మ్యాచ్లు తీసుకొని వచ్చి ఏది ఎక్కువ సెట్ అవుతుంది, ఏది బాగా సెట్ అవుతుంది, ఈ 5 మ్యాచ్లలో ఏది చాలా అద్భుతంగా సెట్ అవుతుంది అంటే, అద్భుతంగా సెట్ అయింది ఏదైనా ఒక దోషం ఉంటుంది. కొంచెం తక్కువగా సెట్ అయింది అనుకుంటే రేపటి కాలంలో వాళ్ళు సెట్ అయ్యే యోగం ఉండొచ్చును జాతకంలో. అవి వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు మనం చూస్తే అర్థమవుతుంది. చాలామంది ఇప్పటికీ కాల్స్, డైరెక్ట్ అపాయింట్మెంట్స్, చాలా అంటే చాలా సంతోషము. అందరూ కూడా మీ ఇంట్లో మనిషిలాగా ఆదరించేటువంటి మీకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. ఇక్కడ నేను చాలా కష్టపడి ఈ యొక్క విషయాలను చెప్తున్నాను. 12 రాశుల వారికి వివాహాలకు సరిపడే లిస్టు ఇది రాసి పెట్టుకోండి. మీ కూతురు కానీ మీ కొడుకు కానీ ఏ రాశి, సో వచ్చినటువంటి రాశులు ఎవరు అనేది చూసుకోవడం ద్వారా మనకు బాగుంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి సింహరాశి, ధనస్సు రాశి, మిథున రాశి, కుంభరాశి, తులారాశి బాగుంటుంది. మేషరాశి వారికి సింహరాశి, ధనస్సు రాశి, మిథున రాశి, కుంభరాశి, తులారాశి. వృషభ రాశి వారికి కన్యా, మకరము, కర్కాటకము, మీనము, తుల. మిథున రాశి వారికి తుల, కుంభము, మేషము, సింహము, ధనస్సు. కర్కాటక రాశి వారికి వృశ్చికము, మీనము, వృషభము, కన్యా, మకరము. సింహరాశి వారికి మేషము, ధనస్సు, మిథునము, తుల, కుంభము. కన్యా రాశి వారికి వృషభము, మకరము, కర్కాటకము, వృశ్చికము, మీనము. తులారాశి వారికి మిథునము, కుంభము, మేషము, సింహము, ధనస్సు. వృశ్చిక రాశి వారికి కర్కాటకము, మీనము, కన్య, మకరం, వృషభం. ధనస్సు రాశి వారికి మేషము, సింహము, మిథునము, తులా, కుంభం. మకర రాశి వారికి వృషభ రాశి, కన్యరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. కుంభరాశి వారికి మనకు మిథునము, తుల, మేషము, సింహము, ధనస్సు. మీనరాశి వారికి కర్కాటకము, వృశ్చికము, వృషభము, కన్యా, మకరం. విన్నరా? ఇవి 12 రాశులలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఓకే ఈ సంబంధం వచ్చిందా మీరు గుడ్డిగా ఫాలో అయిపోవచ్చును. అయితే గుణాలు బాగా కలిసాయి, అన్నీ బాగున్నాయి, అయినా గొడవలు విడాకులు అవుతున్నాయి అంటే మాత్రము తప్పకుండా కలత్ర దోషము ఉండడం వల్ల అనేది గమనించుకోవాలి. సప్తమ స్థానాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకైనా మంచిది మీకు దగ్గరలో ఉండేటువంటి పురోహితుని దగ్గరికి అయితే వెళ్ళి సప్తమ స్థానంలో ఏముంది అనేది కూడా చెక్ చేసుకోండి. ఇది రాశుల వైజ్. మన తదుపరి వీడియో ఏమిటంటే నక్షత్రాలకు సంబంధించింది కూడా ఇస్తా. ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీద కూడా వీడియో చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మన జాతకంలో సప్తమ స్థానము కానీ లేదా పంచమ భావం కానీ లేదా 12వ భావం కానీ కొంత శుభగ్రహాల దృష్టి ఉన్న ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు వచ్చిన వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మరి అష్టమ భావానికి సంబంధించిందో షష్టమ భావానికి సంబంధించిందో అయితే గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సప్తమ స్థానంలో రాహుకేతువు కానీ సప్తమ స్థానంలో రాహువు సూర్యుడు కానీ అదేవిధంగా కేతువు సూర్యుడు కానీ ఉంటే జాతక గ్రహణ దోషణంగా చెప్పడం జరుగుతుంది. శనేశ్వరుడున్న తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. శుక్రుడు ఉంటే విపరీతమైనటువంటి ఫంక్షన్స్, గోల చాలా రిచ్ వారు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా
ఉండే అటువంటి పరిస్థితి. సో ఒకటికి 2 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.